మిన్నగా చేస్తానని చెప్పి బోల్తా కొట్టించారు. సూపర్ 6 ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ఆ బాల్ ఎక్కడికి పోయిందో తెలియదు. మళ్ళీ వస్తుందా లేదో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మహిళలు మాత్రమే. ఎందుకనంటే అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి మరి 15,000 ఇచ్చారు. కానీ ఈ రోజు తల్లికి వందనం అంట. ఎక్కడ అన్నారు? మరి ఎంతమందికి ఇస్తారు? ప్రతి ఇంటికి వచ్చి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. మరి అలాగే మీరు చూసుకుంటే అలాగే ప్రతి ఒక్క వర్గానికి, సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్కళ్ళు కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఏమి చేయాలి ఉద్దేశాల మేరకు ప్రతి కుటుంబానికి మీకు అన్యాయం జరిగినట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. మహేష్ గారు పోతిన మహేష్ గారు మిమ్మల్ని ఉద్దేశించి ఉపన్యసిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని మోసం చేసినందుకు పార్టీ అధ్యక్షులు తీసుకున్నా సరే ఆ ఇంటి నిండా కన్నీటి కథలే కనబడుతూ ఉన్నాయి, బాధలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఒకటే మాట చెప్తా ఉన్నాం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు లేవు, మీరు ఇస్తానన్న సూపర్ 6 లేవు. అదనంగా 143 పథకాలు ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. అమ్మఒడి ఒక్కరికి కూడా వృత్తి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కూడా కనబడట్లా. ముఖ్యంగా మరి ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సామాజిక మోసానికి నిలువెత్తు నిదర్శనం. వాళ్ళిద్దరు బీసీ, ఎస్సీ, ఎస్టీ బట్టే ఈ రోజున వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న కూడా చూశాం, కాపు సామాజిక వర్గం మీద కక్ష పెంచుకొని గతంలో కొట్టేసిన కేసు మళ్ళీ తిరిగి వెనక్కి పక్కన విషయం మరొకసారి
ఈసారి గెలిచిపోతుందని కూడా ఇచ్చిన పిలుపుతో కూటమి ప్రభుత్వం మెడలు ఉంచుతారు. వాళ్ళ నుంచే సంక్షేమ పథకాల అభివృద్ధి కూడా బలంగా జరుగుతుంది. ఎవరైనా నాయకులకి అభివృద్ధి సంక్షేమం అప్పులు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు ఇంకా మాట్లాడేవారు ఎవరు లేరు. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడిన తరువాత అందరం ర్యాలీగా కలెక్టరేట్ గేట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ 4 5 పంపిస్తారు. అంతవరకు మేము వెళ్తాం క్రమశిక్షణగా. మెమోరాండం వచ్చి ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తాం. మెగా డిఎస్ అని పెట్టాడు 20 లక్షలు ఇస్తా అంటే ఒకటే పేరు మార్చాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లడికి ఇచ్చాడు, నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నాడు. బాగుంది కదా, 15,000. ఒక పిల్లవాడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తాను. తల్లికి వందనం, కబడ్డీ కూత పెడతారే, కబడ్డీ 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 అని అట్లా 15,000 జై జగన్. బాబు ఫోను చేయాలమ్మా. ఏం చేస్తా ఫోన్లో ఎదురుగా చుట్టూ కెమెరా సాంబార్ వస్తున్నారు ఇటు ఇటు
వస్తున్నారు కట్ చేసి నడండి ఇదే ఫ్లోలో ఇదే ఫ్లో నెట్టు వెనక ఇదే ఫ్లోలో ఇదే ఫ్లో అంటే కెమెరాలకు ఎదురు కదా రెడీ బ్రో లోపల నాదా వాడికి ఇచ్చా వైసండి వాడికి ఇచ్చా అన్న ఉంటాడా వెళ్తాడా వెళ్తాడా సరే సరే వాడి తీసుకున్నామండి సరే రఫీనా అనుకున్నా ఎవరు గోల్డ్ వేసుకొస్తున్నారు ఎవరు 10 గోల్డ్ వస్తున్నాయి 50 ఆ సీట్లో సరిగ్గా ఎవరు అందరూ వచ్చారు కొంతమంది చాలా కూడా ట్రైన్ కూడా గోల్డ్ వేసుకొని రికార్డులు అయ్యేంటి చేస్తూ కూడా బర్రె వేసుకొని వస్తాను ఈ రోజులో జెండాలు మాత్రం మొత్తం ఆ జెండాలు కలిసి
చచ్చేవాడు సార్ సార్ పేరు అన్నగారు గుడ్ మార్నింగ్. అయిపోయింది విషయం. వెయిట్ చేస్తాను నీకోసం. నువ్వు గంట వచ్చిన ఇక్కడే ఉంటాం మేము. నువ్వు లేదు వెళ్దాం, మహేష్ గారు వెళ్దాం. కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం. నడవాలి నడవాలి చూసుకో. ఓకే సార్. రావాలి వెనక్కి. మొత్తం మొదలైంది అలా ఇక్కడ ఒకరన్నా పోదాం. మీరు జిల్లా ప్రెసిడెంట్ గారు మీరు నడండి. స్వామి మహేష్ గారు మా ఇన్ఛార్జ్. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఏమైనా వచ్చారా మీరు? కానీ కానీ ఇదే ఆరంభం స్వామి స్వామి ఇదే లాస్ట్ క్వశ్చన్. ఎందుకైతే ఇదే ఆరంభం. సరే కానీ రైట్ ఓకేనా? బెటర్లే పక్కన మార్చాంలే. ఓకే. భారతదేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, దాని కూటమి ప్రభుత్వంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో సహజంగా ముందుంటుంది. కానీ దురదృష్టం 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో
ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వేచి చూసాం సంవత్సర కాలం. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో 6 ప్యాక్ అన్నారు, 7 ప్యాక్ అన్నారు. దరిదాపుగా 143 హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని వెలగబడతా ఉన్నారు. సహజంగా ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకాలుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి వైనం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ మనం చూసాం. ఇప్పటి వరకు కూడా ఏదోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారనే భావన మాత్రం కాదు. ఈ రాష్ట్రంలో ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు. ఏ స్కీము రాదు, స్కాములు మాత్రం ఉంటాయి. ఏ ఒక్కరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీకి ఈ రాష్ట్రంలో పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. అందుకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని వెన్నుపోటు పడిచినటువంటి ఈ ప్రభుత్వం బుద్ధి మారాలా, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలా. ఈ రోజుతోనే ప్రభుత్వం మారుతుందని మా ఉద్దేశం కాదు. కానీ ప్రభుత్వ అధినేతల మనసుల్లో బుర్రల్లో మార్పు రావాలా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలా, చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలా, వాళ్ళకి తెలియజెప్పడం కోసం ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినాన్ని కార్యక్రమంగా తీసుకొని ముందుకు సాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానీకం యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, అనేక మంది మిత్రులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా సూటిగా చెప్పడం జరిగింది. నేను ఇవాళ మీ ద్వారా కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇదేదో మీరు మా ఆషామాషాగా తీసుకుంటే రానున్న కాలంలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్పే కార్యక్రమాలు ఉంటాయి. అడుగడుగునా కూడా ఇవాళ వంచనకు గురవుతున్నటువంటి ప్రజల పక్షాన అడుగడుగునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది, వాళ్ళకి తోడుగా నిలుస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంలో మా పార్టీ ముందంజలో ఉంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఈ చోట కూడా నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళకి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ప్రజలు ఎవరు మోసపోయారో వాళ్ళందరూ వస్తున్నారు. దీనిలో మీరు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య మాట్లాడుతూ వీళ్ళు వెన్నుపోటు దినం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వెన్నుపోటు ప్రజల్ని చేశారని చెప్తున్నారు. కానీ ప్రధానంగా వాళ్ళు చెప్తున్న 3 మాటలు. మేమేమో పెన్షన్ ఇచ్చాము, ప్రతి రాష్ట్రం మొత్తం 4,000 చెప్పాము, 4,000 ఇచ్చామని చెప్తున్నారు. కానీ దీంట్లో ఇంకొక వాగ్దానం కూడా వాళ్ళు చేశారు. బీసీలు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. అదేమి పోయింది అది. అలాగే మీరు చూసుకుంటే పిల్లలకి చదువుకున్న పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే తల్లికి వందనం అని చెప్పి మోసం చేశారు. మరి అదెక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కటి కూడా నిర్వర్తించుకుంటూ స్కూల్లో కానీ లేకపోతే నాడు నేడు వాళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రధానంగా అన్నా క్యాంటీన్ అని చెప్పి చెప్తున్నారు. అన్నా క్యాంటీన్లో ఆ స్కీమ్లో ఎంత స్కామ్ జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పేవి అన్ని స్కీములే కానీ ఎక్కడ చూసినా ఆ స్కీమ్ అమలు అవటం వదిలేయండి కానీ దానివల్ల స్కాములు మాత్రం బాగా చేసుకుంటా వస్తున్నారు. ఈరోజు అందరూ గలమెత్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు, మేము మోసపోయాము, ఈ ప్రభుత్వం వల్ల మేము మోసపోయామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఎక్కడ కూడా మీరు చూసుకుంటే పొగాకు రైతులు కానీ లేకపోతే మిర్చి రైతులు కానీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మీరందరూ చూడొచ్చు. ఇలాగా ఈ రాష్ట్రంలో
లా అండ్ ఆర్డర్ కానీ ఈ రోజే మీరు చూడొచ్చు ప్రతి ఒక్క నాయకుడు ఎవరు మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి చేస్తున్నారో వాళ్ళని ఆపేందుకు లేకపోతే వచ్చే వాళ్ళందరినీ ఏ విధంగా ప్రలోభపెట్టడానికి చూశారు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళు ఎక్కడ ఆగకుండా మేము ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ఈ రాష్ట్రానికి మేము వెన్నంటే ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి మద్దతు ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పులో, గుంటూరు పశ్చిమ, గుంటూరు టౌన్లో ఈరోజు నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం నిర్వర్తించిన అంబటి రాంబాబు గారు కానీ, ఇక్కడ విచ్చేసిన పోతుల మహేష్ గారు కానీ, అలాగే మన లేళ్ళ అప్పిరెడ్డి గారు కానీ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోరాటాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. 1 సంవత్సరం అయినందుకు మొదలుపెట్టాం. ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము. ప్రజలందరూ మాకు మద్దతు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా చేసిన మోసానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం గుంటూరులో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారి అధ్యక్షతన, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు అందరూ కూడా ఇందులో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని వారు చేస్తున్న మోసాలని ఈ నిరసన ద్వారా వారి కళ్ళు తెరిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఒక్కటంటే ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమ పథకం అమలు చేశారా? ఆయనకన్నా మిన్నగా చేస్తున్నారు కదా. మిన్నగా చేయడం అంటే ఉన్న పథకాలని తీసేయడమా? మీరు ఇచ్చినటువంటి హామీలని ఎగ్గొట్టడమా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. పదే గతంలో అప్పులు తెస్తూ ఉన్నారు, శ్రీలంక అవుద్దని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో నిన్న మంగళవారానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ అప్పులు ఎవరి ఖాతాలోకి వెళ్ళి ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? మరి ఈ రోజున ఒక్క ఏడాదిలోనే 1,53,000 కోట్ల అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో 3,24,000 కోట్లు. మరి ఏడాదిలో మీరు చేసినటువంటి అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఏమవుద్ది? శ్రీలంక అవుద్దా? సొమాలియా అవుద్దా? ఏమవుద్దో కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మరొక పక్కన మద్యం మీద పదే అవస్థలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు 55,000 పైచులకు మాట నిజం. అవన్నీ కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలే నిర్వర్తిస్తున్నారన్న మాట నిజం. 2023-24కి మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదాయం 22-23 కోట్లుంటే ఈ రోజున 35,000 కోట్లు ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మరొక 12-13 కోట్లు పెరిగి 35,000కి వెళ్ళింది. అంటే ఈ కూటమి ప్రభుత్వం దిగిపోయే నాటికి మద్యం ద్వారా ఆదాయం 75,000 కోట్ల రూపాయలకి పెరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అందరినీ తాగుబోతుల్ని చేసేటువంటి ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇంకొక పక్కన ఇసుక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏడాదికి 850 కోట్ల నుంచి 1000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తే ఈ రోజున ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీని మీద కూడా మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి అన్ని కుటుంబాలని వెన్నుపోటు పొడిచారని ఎందుకు చెప్తా ఉన్నంటే పదే అమ్మఒడి ఇయ్యట్లా, ఉచిత బస్సు లేదు, ఉచిత గ్యాస్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, రైతు భరోసా లేదు, రైతు
భరోసా లేదు. ఇలా అన్ని సంక్షేమ పథకాలకి పాతరేసినటువంటి కూటమి ప్రభుత్వం మోసాల్ని తెలియజేయడానికే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల తరపున వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడితేనే మీరందరూ వణికిపోతూ ఉన్నారు కదా. మీరు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తారో దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజున కూడా చూశారు, శాంతియుతంగా గత 4 రోజులుగా మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు చెప్తూ ఉన్నారు, మనం శాంతియుత ప్రదర్శన చేస్తాం, గాంధీ మార్గంలో నిరసన చేస్తాం అని పదే చెప్తే ఈ రోజున ఆయన్ని ఇంటి దగ్గర కూడా పోలీసులు అడ్డకిచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే మా జిల్లా అధ్యక్షులు లైన్ దాటి వస్తే మీరు మాట్లాడిన అర్థం ఉంటుంది, కానీ శాంతియుత ప్రదర్శనకి ధర్నా చౌక్లో ప్రదర్శన కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పోలీసులు కూడా మంచి పద్ధతి కాదు. మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా పదవులు పొందారు, కానీ రెడ్ బుక్ అనేటువంటి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తే ఊరుకునే పనే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆఫ్ఘనిస్తాన్దో తాలిబాన్దో రెడ్ బుక్ రాజ్యాంగమో అమలు చేస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారని కూడా హెచ్చరిస్తా. చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సామాజిక మోసాలకి పాల్పడుతూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాల ఆత్మ గౌరవం కోసం పనిచేశారు. మరొక పక్కన నిన్న మొన్న కూడా చూసాం, కాపు సామాజిక వర్గం మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో ఉద్యమ సమయంలో మూసేసిన కేసుల్ని మళ్ళీ తిరిగి విచారణ చేయాలని కాపు సామాజిక వర్గం మీద అక్కస్తోనే ఒక దొంగ జీవో బయటకు తీసుకొచ్చి ఆ సామాజిక వర్గాన్ని ఎలాగన్నా అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని మొట్టమొదటగా వైఎస్ఆర్సీపీ బయటకు తీసుకొచ్చింది, బలమైన గొంతుకు వినిపించింది. ఆ అంశం మీద కూడా మా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు కూడా చాలా బలమైన గొంతుగా వినిపించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇట్లాంటి అంశాలు కనుక చేస్తే ఈ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాని పేరు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియచేయాలనే పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా భారీ ఎత్తున ఈ వెన్నుపోటు నిరసన దినోత్సవం జరపటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానిలో భాగంగానే గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. చాలా నిర్బంధాలు, ఒత్తిడులు, పోలీసుల బెదిరింపుల మధ్యన జరిగినటువంటి నిరసన ఇది. ఎందుకు చెబుతున్నానంటే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని, ఈ వెన్నుపోటు దినాన్ని జరపకోకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఉదయమే నా ఇంటి దగ్గరికి ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వచ్చి ఎవరైనా నా ఇంటికి వస్తుంటే వారి బైకులు తాళాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బయలుదేరి వస్తుంటే మమ్మల్ని ఆపి మాతో ఘర్షణ పడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒక్కటే ఒక్క విషయాన్ని చెప్తున్నా, మేమందరం, మరి ముఖ్యంగా నేను లా అబైడింగ్ సిటిజన్ని, చట్ట ప్రకారం వెళ్ళేటటువంటి వ్యక్తిని, నిరసన తెలియజేసే క్రమంలో మావాడు తప్పు చేసినా నేను అంగీకరించాను. ఒక పద్ధతి ప్రకారం మేము ఏది అనుకున్నామో దాని ప్రకారం జరపాలని మేము అనుకుంటే మా ముక్కు గోగుతున్నారు, మాతో ఘర్షణ పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందరు పోలీసులు కాదు, చంద్రబాబు చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, లోకేష్ చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాతో ఘర్షణ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీ డోంట్ కేర్. ఏం చేస్తారు మీరు మమ్మల్ని?
అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అంతే కదా? లేకపోతే తెనాలిలో కొడతారా? ఏం చేస్తారు మీరు అడుగుతా ఉన్నా. మేము చట్టబద్ధంగా వెళుతున్నటువంటి వ్యక్తులం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తులం. మేము ఒక పద్ధతి ప్రకారం నిరసన ప్రజాస్వామ్యంలో తెలియపరుస్తూ ఉంటే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, దుశ్చర్యలకి పోలీసులు కాకి బట్టలు వేసుకొని ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదని వారికి హెచ్చరిక చేస్తున్నానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అవును, సంవత్సరం అయింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పమని నాకు. ఏం వాగ్దానాలు ఇచ్చాడు ఓ పక్కన రాయండి, ఏమి చేశాడు ఓ పక్కన రాయండి. ఏం చేశాడు? 1% కూడా చేయలే. ఒకటి చేశాడు, ఏంటది? 4000 పెన్షన్. సినిమాలో డైలాగ్ ఉంటుంది, రజనీకాంత్ సినిమాలో, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఒక్కిడి చేస్తే 143 చేసినట్టే భావించాలి. ఇక మనం తప్పెట్లు కొట్టుకోవాలి. ఏం దౌర్భాగ్యమే నాకు అర్థం కాలేదు. ఏ హామీని నెరవేర్చనటువంటి ఒక దుర్మార్గమైన పాలన చేస్తూ కేసులు పెట్టే కార్యక్రమం, కొట్టే కార్యక్రమం, జైళ్లలో వేసే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీసు వారిని అడ్డం పెట్టుకుని రాజ్యం చేయాలనుకున్నవాడు ఎవడు బాగుపడి చచ్చినవాడు ఎవడు లేడు ఈ రాష్ట్రంలో, దేశంలో. పోలీసులు ఇవాళ నీ మాట వింటారు, నీ అధికారం పోతే మా మాట వింటారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. పోలీసులను అడ్డం పెట్టుకొని మా దగ్గర కాపలా పెట్టి, మాతో ఘర్షణ పెట్టి, మా మీద కేసులు పెట్టి, మా వాళ్ళని కొట్టించి అణచాలని చూస్తున్నావు కదా. అణిచిన కొద్దికి లెగుస్తుంది పైకి. ఇవాళ చూడు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. మేము రోజు రమ్మని అందరికీ చెబుతున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ప్రజలు వస్తారని మేము ఊహించలా. ఎందుకు వచ్చారు? మీ మీద కక్ష, మీరు చేయలేదనేటువంటి బాధ. మనం ఈ పిలుపు మీద వెళ్ళి నిరసన తెలియజేద్దాం, అమ్మఒడో లేదా తల్లికి వందనం ఇస్తాడేమో, ఆ రైతు భరోసా ఇస్తాడేమో, ఆ ధాన్యం ధర పెంచుతాడేమో, ఆ మిర్చి ధర పెంచుతాడేమో అని ఆశ. నిరసన తెలియజేయటం ద్వారా మీకు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకో. 4 సంవత్సరాల దాకా నువ్వే ఉంటావు. ఏదైనా అనుకోవడం జరిగితే ఏదైనా మళ్ళా మోడీ గారు ఆ ఎన్నికలు, జమిలి ఎన్నికలు పెడితే తప్ప నువ్వే ఉంటావుగా 4 సంవత్సరాలు. 1 సంవత్సరం అయింది, బుద్ధి తెచ్చుకో. ఆ మిగతా 4 సంవత్సరాలు అయినా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు. నేను చెయ్యవు అన్నావా, వెన్నుపోటు 1 అయిందిగా, మళ్ళీ సంవత్సరం అయితే వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులను లెక్క చేయరు, నీ లాఠీలను లెక్క చేయరు, నీ తోటాలను లెక్క చేయరు, నీ కేసులను లెక్క చేయరు. గుర్తుపెట్టుకో. ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు వారితో నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నాకన్నా పెద్దోడివి, 75 సంవత్సరాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు చూశావు, అపోజిషన్లో ఉండవు. ఒకసారి చూసుకో. కాకీలను అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు. నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. మాకు చెప్పొద్దు కానీ తెప్పించుకు చదువుకో ఒకసారి, ఎంత క్లియర్గా ఇచ్చాము. ఏ ఏ పథకాన్ని ఫెయిల్ చేశావో, ఏ ఏ పథకాన్ని ఇస్తా అని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అవన్నీ చదువుకుని అవి చేయవయ్యా స్వామి. చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత తగ్గింది. చెయ్యనంటావు, చూద్దాం ఇక నీ కథ ఏంటో. ఇంకా వెన్నుపోటు 1, వెన్నుపోటు 2, వెన్నుపోటు 2, 3, వెన్నుపోటు 4, వెన్నుపోటు 5కి నువ్వు శ్రీమద్రమారమణ గోవింద అయిపోతావు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎవరైతే ఇంత నిర్బంధాల మధ్యన, ఇంత ఒత్తిళ్ల మధ్యన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జై జగన్, డౌన్ డౌన్ చంద్రబాబు అని భుజాన జెండా పెట్టుకుని వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వీరులకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే అదే డైలాగ్ ఉంది, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇది మీ పరిస్థితి. ఏం రాజ్యం అయ్యేదంటే పోలీసు రాజ్యం, చంద్రబాబు రాజ్యం కాదు. మాచర్లోనే కాదు, ఇక్కడైనా ఆపేవాళ్ళు. అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అసలు ఏం జరగలేదు, వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తి పడాలని అనుకుంటామేమో.
నీ చాప కిందకి నీరు వస్తుంది చంద్రబాబు, తెలుసుకో. తెలియగలవుడివి కదా నువ్వు, వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా, వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేదు నీ కర్మ. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో. చాలంతే, అంతా అర్థమైపోతుంది. ఓకే. ఎవరనేది? టీడీపీ వాళ్ళు వెన్నుపోటు దినాన్ని చేసే అర్హత మాకుందని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకోరు, ఇంకా 3 సంవత్సరాలతో ఒప్పుకుంటారు. వాళ్ళ గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోమాక. అసలు వెన్నుపోటు అంటే వాళ్ళకి ఎక్కడికో గుచ్చుకుంటుంది. మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అంటున్నారు, నిజమే కదా, నమ్ముతారేమో జనం అని భయం వాళ్ళకి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా కూడా వెన్నుపోటే, ఇది వాస్తవం. ఎక్కడ కనపడలేదు డిప్యూటీ సీఎం గారు? ఎక్కడున్నాడు? ఏమో డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు ఆంధ్రాలో? ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్ అంట, హరిహర వీరమల్లు అంట, ఓజీ అంట. ఆ గొడవలో ఉన్నాడే స్వామి, ఆ గొడవలో ఉన్నాడు ఆయన. పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు, నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబుకి ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు, సమయం చెప్పి చెబుతా. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో తెలుసుకోమను. లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట, దాని సంగతి చూసుకోమను. మాకేం అభ్యంతరం లేదు. ఆ హరిహర వీరమల్లు 5 సంవత్సరాలు తీశారు, అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రాజకీయంగా ఆయన పనికిరాడు, కానీ సినిమాలో బాగానే యాక్ట్ చేస్తాడు. మరి ఎందుకనో నేను చూసా కదా, బ్రోలో కూడా యాక్ట్ చేశాడు, నా పాత్ర కూడా పెట్టి బాగానే యాక్ట్ చేస్తాడు. రాజకీయాల్లోనే ఆయన బుష్, సినిమాల్లో ఎస్. అది అవును, వాళ్ళని అడుగు ఎందుకో, వాళ్ళకి అసలు కడుపు మండిపోతుంది వాళ్ళకి. లోకేష్ ఫోన్ చేసి ఉంటున్నాడు, ఒక ఆయన రెచ్చిపోయాడు. లోకేష్ బంధువేనంట అతను. అట్లా ఏదో ఉంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దీస్. ఎన్ని చూసాం, మెరిసిపోలా. నేను ప్లేయర్గా కూడా ప్రాక్టీస్ చేసాం 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం, ఇలాంటి వాడికి భయపడతానా? ఏ స్వామి, జైల్లో వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితాను నేను, బెదిరేవాడినా నేను. అట్ట 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం? 10 నెలలు బతుకుతాం, వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతికినాడి బతకం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడత ఊపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు. అంతే. దట్స్ ఆల్. జై జగన్.